Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో కేకేఆర్ లక్నోపై ఘన విజయం సాధించి టాప్ ప్లేస్ చేరుకుంది. దీంతో ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారనుంది. లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొని సేమ్ టీంతో బరిలోకి దిగగా కేకేఆర్ కూడా సేమ్ టీంతోనే బరిలోకి దిగింది. తొలుత బ్యాటింగ్ దిగిన కేకేఆర్ కి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా సాల్ట్ బౌండరీలతో విరుచుకుపడడంతో తొలి పవర్ ప్లేలోనే 60 పరుగులు సాధించింది. 14 బంతుల్లోనే 32 పరుగులు చేసిన సాల్ట్ అవుట్ అయిన తర్వాత నరైన్ తన విశ్వరూపం చూపించాడు. రఘువంశీతో కలిసి 4లు 6లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో కేకేఆర్ 12 ఓవర్లోనే 140 పరుగులు చేసింది. కేవలం 39 బంతుల్లోనే 6 4లు 7 6లతో 81 పరుగులు చేసిన నరైన్ అవుట్ అవగా తర్వాత వచ్చిన రసెల్, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్లు ఆ ఊపుని కొనసాగించడానికి ట్రై చేశారు. కానీ చివర్లో రమన్దీప్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో కేకేఆర్ 235 పరుగుల భారీ స్కోర్ ని అందుకుంది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఏ దశలోనూ పోరాట పటిమ కూడా చూపించకుండా చేతులెత్తేసింది. మొదట్లోనే కులకర్ణి వికెట్ కోల్పోయిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టోయినిస్ కలిపి కొంతసేపు పోరాటం చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేదు. వీరిద్దరూ అవుట్ అయ్యాకైతే నెక్స్ట్ వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ వచ్చామా వెళ్ళామా అన్నట్లు ఆడారు తప్ప ఏ ఒక్కరు కూడా ఇన్నింగ్స్ ని నిర్మించే ప్రయత్నం చేయలేదు. కేకేఆర్ బౌలర్లందరూ సమిష్టిగా రాణించడంతో ఎల్ఎస్జీ కేవలం 137 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఈ విజయంతో కేకేఆర్ టాప్ ప్లేస్ కి వెళ్ళగా ఎల్ఎస్జీ తన ప్లే ఆఫ్స్ ని సంక్లిష్టం చేసుకుంది. బ్యాటింగ్ బౌలింగ్ లో అలరించిన నరైన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.